అపార్ట్మెంట్లకి ఇవన్నీ తప్పవురా. అరే తప్పవంటే ఎలాగ ఇప్పుడు ఆ ఫోటోలని ఎక్కడున్నాయి? అవన్నీ మన ఊళ్ళో ఉన్నాయి కదా. గా పెన్ డ్రైవ్లు ఉన్నాయి కదా. ఆ పెన్ డ్రైవ్ పోయినసారి మీ అమ్మ వచ్చినప్పుడు ఇచ్చా అని చెప్పారు కదా అమ్మగారు. మస్తు గుర్తుపెట్టుకున్న చారు. మరి చారు అంటే ఏమనుకున్నారు? చారు చాలా రేరు. సర్లే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఈయనకు నేను తోపని కుళ్ళు. చేసేదేముంది, మళ్ళీ పెళ్ళే. మళ్ళీ పెళ్ళా? అమ్మబోతే అడవి కొనబోతే కొరవిలాగుంది. ఏయ్ నీ సోది సామెతలు నువ్వు ఆపా. ఒక ఐడియా సార్, మీరిద్దరు ఇప్పుడు మామూలుగా దండలు మార్చుకోండి. నేను ఆ గీతాంజలి ఫోటో స్టూడియోతో మాట్లాడి గ్రాఫిక్స్ లో మంచి చేయిస్తా. ఇప్పుడు ఆ ఫోటోలు గ్రాఫిక్స్ అంటే ఖర్చు ఎక్కువ. నేను ఉన్నాను కదా గారు. వాళ్ళకి తెలుసా చారు? అంటే అప్పట్లో వాళ్ళ ఇంట్లో పనిచేసేదాన్ని. నేను బేరవాడి 200కు తెప్పిస్తా. సరే అయితే నేను వాట్సాప్ లో లిస్ట్ పంపిస్తాను, ఆ లిస్ట్ తీసుకొచ్చేయండి. పంపించిన. ఇదేంటిది? పైజమా, కుర్తా, టోపీ, చెప్పులు, కళ్ళజోడు, దండలు, బట్టలు. ఏందిది? ఇంత ఖర్చా? ఇదిగో నా మాటిని, ఇంత ఖర్చంతా ఎందుకులే, అదే స్టూడియో వారితో మాట్లాడి గ్రాఫిక్స్ లో దండలు డ్రెస్సులు మార్పించకూడదు. చిచ్చి, ఇంత పిసినారోళ్ళేంటాయి గారు మీరు. సరే పోయి బట్టలు మార్చుకొని రాపండి ఫస్ట్. సర్లే. చిచ్చి, ఆ బట్టలు చూడండి, కొంచెం కొత్త బట్టలు వేసుకోవచ్చుగా. ఈ ఫోటోలకి ఇవే ఎక్కువ. ఎలా మీరు కకృతి కరెంట్ అడ్రస్ లా ఉన్నారు. అనే బాగుందిలే చెప్పు. చేయబెట్టండి చేయబెట్టండి. నవ్వండి అయ్య గారు. పళ్ళతో చెయ్యి మీద వేయండి అమ్మగారి మీద. ఒకరి మీద ఒకరి చేతులు పెట్టుకోండి. నవ్వండి అయ్య గారు. ఒక్క నిమిషం ఆగండి. అమ్మగారు కింద పడిపోయింది. ఫోటోలు బాగొచ్చుంటే చూద్దాం, ఆగండి. ఒక్క నిమిషం, వెంటనే వస్తానే. చారు చూపించల్లు. అవును, ఈ ఫోటోస్ ఎవరికి ఇవ్వాలంట? ఆ సౌమ్యని అడుగు. హలో సౌమ్య గారు, ఈ పెళ్లి ఫోటోస్ ఎవరికి ఇవ్వాలి? పెళ్లి ఫోటోసా? అది చారు అట్లనే చెప్పింది కదా. ఓ చారునా? ఒక అనాథ జంటలకి పెళ్లి చేస్తే గిఫ్ట్ ఇస్తారంట. అనాథ జంట? అసలు ఈ గేమ్ షో వాళ్ళకి ఏం పని ఉండదు. ముందు నన్ను అడిగితే నేను ఇవ్వనని చెప్పాను, అందుకే మీ దగ్గరకు వచ్చింది అనుకుంటా. నువ్వు ఫోన్ పెట్టు. పట్టు పట్టు గిఫ్టే పట్టు, కొత్త జంట ఫోటోలే. చారు